ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదే బాగా ట్రెండింగ్లో ఉన్న నానో బనానా ట్రెండ్ గురించి. సో అందరూ దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఒక సెల్ఫీ అప్లోడ్ చేస్తే చాలు మనకు ఒక 3D ఫిగరిన్గా మార్చేస్తుంది అనమాట దీన్ని గూగుల్ జెమినీ. సో నాకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించి ట్రై చేద్దాం అనిపించింది. కానీ ఇది ట్రై చేసే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. అదేంటంటే ఈ టూల్ అసలు సేఫేనా? ఎందుకంటే మనం ఫొటోస్ని ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాం కదా. సో ఈ డేటాని ఎలా యూస్ చేస్తుంది, లేకపోతే దీనివల్ల మనకి ఫ్యూచర్లో డేంజర్ ఉండొచ్చా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు రైజ్ అయ్యాయి అనమాట. సో వీటి గురించి నేను సర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. సో వాటి గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అసలు నానో బనానా ట్రెండ్ అంటే ఏంటంటే గూగుల్ జెమినీ యాప్లో వచ్చిన ఒక కొత్త ఫీచర్, ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అనమాట. మీరు ఒక ఫోటోని అప్లోడ్ చేస్తే అప్పుడు గూగుల్ జెమినీ ఏం చేస్తుందంటే 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్ని యూజ్ చేసుకుని 3D ఫిగరిన్ మోడల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇదే నానో బనానా ట్రెండ్ అనమాట. సో ఇది వరల్డ్ వైడ్గా చాలా వైరల్ అవుతుంది. కానీ దీని అసలు కాన్సెప్ట్ ఏంటంటే జనరేటింగ్ ఇమేజెస్ త్రూ ప్రాంప్ట్స్. అంటే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకుని మీకు కావాల్సిన స్టైల్లో, సో అది మీ ఇమేజ్ని మీకు కావాల్సిన స్టైల్లో మాడిఫై చేసి ఇచ్చేదాన్ని నానో బనానా ట్రెండ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తారు. లైక్ మీకు రెట్రో శారీ లుక్స్ కావాలని, లేదంటే 3D ఫిగరిన్ ఇమేజెస్ కావాలని, ఇలా మీకు కావాల్సిన వేలో మీరు ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మిలియన్స్ ఆఫ్ ట్రైన్డ్ ఇమేజెస్ తన దగ్గర ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని మీకు కావాల్సిన స్టైల్లో మీ ఇమేజ్ని కన్వర్ట్ చేసిస్తుంది. సో ఈ నానో బనానా ట్రెండ్ అనేది ఫన్ అండ్ అట్రాక్టివ్గా అనిపించవచ్చు, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో చాలా మోడల్స్ రన్ అవుతున్నాయి. ఇది రీసెంట్గా సెప్టెంబర్ 2025లోనే గూగుల్ జెమినీ యాప్ అప్డేట్ అనేది ఇచ్చింది. ఇనిషియల్గా కొంతమంది యూజర్స్ శారీ ఫిగరెన్స్ని ట్రై చేసి వాటిని ఇన్స్టాలో వాటిలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా కొంచెంగా వైరల్ అవుతూ వచ్చింది అనమాట. 3D ఫిగరిన్ లుక్స్ కానీ రెట్రో ఎడిట్స్ కానీ బాగా వైరల్ అయ్యాయి అనమాట. అంతేకాదు ఈ యాప్ డౌన్లోడ్స్ కూడా సడన్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఇది ఇప్పుడు గూగుల్ జెమినీ వచ్చేసి టాప్ 10లో ఉంది. అసలు నానో బనానా యూజ్ చేసినప్పుడు మన డేటా ఎలా కలెక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి అప్లోడ్ స్టేజ్ అనేది ఉంటుంది. మీరు ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు అది డైరెక్ట్గా క్లౌడ్ సర్వర్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో తర్వాత జెమినీ సర్వర్స్లో ఉండే మోడల్ అనేది మీ ఫేస్ని, అంటే లైక్ మీ ఫేస్ స్ట్రక్చర్ని, మీ కలర్ టోన్స్ని, అలాగే మీ బాడీ అవుట్లైన్ కూడా అనలైజ్ చేస్తుంది అనమాట. అంతేకాదు మెటా డేటా అంటే మీ ఫోన్ యొక్క మోడల్ని, టైమ్, లొకేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అనమాట. అంటే మన డేటా అక్కడ ఎలా స్టోర్ అయి ఉంటుంది అనేది. సో గూగుల్ పాలసీ ప్రకారం ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ కోసం డేటాని స్టోర్ చేయొచ్చు అనేది గూగుల్ పాలసీ అనమాట. సో మనం ఫోటోని డిలీట్ చేసామని అనుకుంటాం, కానీ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మనకి అక్కడ మోడల్స్కి ఈ స్టోరేజ్ అంతా కూడా ఫీడ్ అయి ఉంటుంది అనమాట. అలాగే ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో, అంటే మీరు తీసుకున్న ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నాకు చూస్తే బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్ వాల్ ఉంది. సో ఇలా కాకుండా మొత్తం మన రూమ్ అంతా విజిబుల్ అయినా కూడా, లేదంటే ఏమైనా ఐటమ్స్ కనిపించినా కూడా ఏం చేస్తుందంటే మీ లైఫ్ స్టైల్ని, అలాగే మీ హౌస్ టైప్ని కూడా గెస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక్క సెల్ఫీ అప్లోడ్ చేస్తే చాలు కంపెనీస్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తాయి. లైక్ ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని. సో ఇలా మన గురించి డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కూడా కలెక్ట్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా యూస్ చేస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ట్రైనింగ్ కోసం యూజ్ చేస్తాయి. ఎలా అంటే గూగుల్ జెమినీకి నెక్స్ట్ వెర్షన్కి కొంత ఫీడ్ కావాలి. సో ఆ ఫీడ్ ఏంటంటే ఫొటోస్ అనమాట. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు రికమెండెడ్ యాడ్స్ అనమాట, అంటే టార్గెటెడ్ యాడ్స్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు శారీ ఫిగరిన్ని ట్రై చేశారనుకోండి, సో ఫ్యూచర్లో మీకు ఆ శారీస్కి సంబంధించిన యాడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాదు ఫ్యూచర్లో థర్డ్ పార్టీ కంపెనీస్కి కూడా మీ డేటాని సెల్ చేసే రిస్క్ ఉంటుంది. అలాగే కొన్ని కంపెనీస్ కానీ, హ్యాకర్స్ కానీ, స్కామర్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మీ ప్రొఫైల్ని వాడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే కల్చరల్ మిస్యూజెస్ కూడా అవుతుంటాయి. అదేంటంటే ఇప్పుడు మీరు శారీ ఫిగరెన్స్ని యూజ్ చేశారనుకోండి, సో ఈ జనరేటెడ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో శారీతో, సో అది వేరే కంట్రీ వెబ్సైట్స్లో మీమ్స్లోకి వాడచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏమైనా మీమ్స్ చేస్తూ ఉంటారు చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో గట. సో అందులో చాలా ఫొటోస్ చూస్తూ ఉంటాం, వేరే కంట్రీస్ వాళ్ళవి మనకి పెట్టి చేస్తుంటారు. సో అలా కూడా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీ జనరేటెడ్ ఇమేజ్ని యూజ్ చేసి మాడిఫై చేసి వాటిని డీప్ ఫేక్ వీడియోస్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు.
అలాగే కంపెనీస్ దగ్గర మీ ఫేషియల్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే మీ డేటా పైన మీకు కంప్లీట్ కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాదు యాప్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, కానీ బ్యాక్ ఎండ్లో దాన్ని అచీవ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఇవి ఫ్యూచర్లో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి అన్నమాట. సో దీన్ని కొన్ని సేఫ్టీ మెజర్తో సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం అన్నెసరీ డాక్యుమెంట్స్ కానీ లేదంటే ప్రైవేట్ ఫొటోస్ని కానీ అప్లోడ్ చేయకపోవడం బెటర్. సింపుల్ సెల్ఫీస్ని కానీ క్యాజువల్ ఫొటోస్ని కానీ అప్లోడ్ చేసుకుంటే బెటర్ అనమాట. అలాగే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా కూడా ఈ ఏఐ జనరేటివ్ ఇమేజెస్ని పోస్ట్ చేసుకోవడం మంచిది కాదని నా ఒపీనియన్. అయితే ఇంకొకటి ఏంటంటే అన్నెసరీ పర్మిషన్స్ కూడా ఇవ్వకూడదు. లైక్ ఇప్పుడు మీ లొకేషన్ని కానీ లేదంటే కాంటాక్ట్స్ని కానీ యాక్సెస్ ఇవ్వకపోవడం బెటర్. ఇన్ కేస్ ఉన్నా కూడా మీరు డిసేబుల్ చేసుకోండి. సో ఏఐ టూల్ అనేది ఫ్రీయే, కాకపోతే దానికి ఇంపాక్ట్ మనపైనే పడుతుంది. అదేంటంటే ఇన్ని రీజన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. సో దాన్ని చూసుకొని మీరు సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నానో బనానా ట్రెండ్ అనేది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే 3D ఫిగరిన్ ఇమేజెస్కి కన్వర్ట్ చేయడం అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కానీ రిమెంబర్, మన డేటా అనేది మన బిగ్గెస్ట్ అసెట్. సో వన్స్ డేటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అనేది, ఆ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. సో సేఫ్గా మీరు దీన్ని యూజ్ చేసుకోండి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.